వెల్కమ్ బ్యాక్. అవినీతి పాలనకు చర్మగీతం పాడే సమయం దగ్గర పడిందని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 5 ఏళ్లు ఎలాంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రంలో పరిపాలన సాగిందని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ స్థానిక నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభకు కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ విడుదల చేసిన మేనిఫెస్టో హర్షణీయమని, మునుపెన్నడూ అలాంటి మేనిఫెస్టో చూడలేదని వంశీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ తిరిగే విధంగా ఆ మేనిఫెస్టో ఉంది. ప్రజల నుంచి కానీ, మేధావుల నుంచి కానీ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఒక అద్భుతమైన మేనిఫెస్టోని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని, ఈ రాష్ట్ర యొక్క ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఆ మేనిఫెస్టో ఉంది. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైనటువంటి పరిపాలనకు నాంది పలికినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ మేనిఫెస్టోని ఒకసారి చదవాలి, ఆ మేనిఫెస్టోని ఒకసారి చూడాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించాలని చెప్పేసి నేను ప్రజలను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా సౌత్లో ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోని తీసుకెళ్తాం. ఒక అద్భుతమైన పరిపాలనని చూడాలనే కోరిక మా అందరికి ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 56 బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, నేను పోలవరం పూర్తి చేస్తాను, ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాను, రాజధాని కడతాను, ఇలా ఎన్నో చెప్పి మాయ మాటలతో గడుపుకుంటూ 5 సంవత్సరాలు ఏమీ లేకుండా ఈ రాష్ట్రం అన్యాక్రాంతం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఇప్పటికైనా ప్రజలు గ్రహించారు. ఈయన చెప్పినవని కూడా మాయ మాటలని. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా, ఆరోగ్యశ్రీ అన్నాడు, ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వలేదు, ఎవరు కూడా ఆరోగ్యశ్రీ లేదు. ఇవాళ తీసుకునే పరిస్థితులు కూడా హాస్పిటల్స్ లేవు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా అంత మాయతోనే ఈ 5 సంవత్సరాలు గడిపాడు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు. బీసీలకు వస్తున్నటువంటి లోన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సబ్సిడీలు కూడా ఆయన మింగేసుకుంటూ ఇవాళ ప్రజలను మోసం చేస్తున్న విషయం తెలిసిపోయి కళ్యాణ్ గారు సౌత్ నియోజకవర్గంలో దుర్గాలమ్మ గుడి జంక్షన్ దగ్గర ఒక భారీ బహిరంగ సభ. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి